నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేళ క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు రాత్రిపూట తెల్ల ఆవాలు, ఆర్కలు చల్లిన ఘటన సీసీ ఫుటేజ్లో రికార్డయ్యింది. ఈ ఘటనకు కాంగ్రెస్ అభ్యర్థి రేణుక మామ బొంబాయి రాములే కారణమని వెంకటమ్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్కు వెళ్లే మార్గంలో పోలింగ్ కేంద్రం ముందు కూడా తెల్ల ఆవాలు చల్లినట్లు తెలుస్తోంది. వెంకటమ్మ ఇంటి ముందు జరిగిన ఘటనతో ఆమె భర్త మోహన్ గౌడ్ భయాందోళనకు గురై మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికల వేళ క్షుద్రపూజల ఘటనతో గ్రామ ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఈ సందర్భంగా వెంకటమ్మ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, బొంబాయి రాముల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే దానికి రాములే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఎవడం బాగుపడేటోడు లేడు. రేపు గెలిస్తే నా ఊరినే తగ్గుతాడు. ఇంకా 100% ఎవడే మాట్లాడి మంట పెట్టిండ్రు. నేను పోయేటప్పుడు చూసిన మంట పెట్టిండ్రు. నేను వాసన సెంటు వాసన వేరే వేరే విద్యాలతో కథ అయింది. ఇది 10 పాలన కేసీఆర్ రాష్ట్రం తెచ్చినాడు. ప్రజా తీర్పు ప్రజా తీర్పు యంత్రాలు చేసి